హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ అండి. సండే స్పెషల్ అయితే ఏంటో తెలుసా? తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో దమ్ బిర్యానీ అయితే మా పిల్లలు అయితే అడిగారని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బాస్మతి రైస్తో అయితే ఒక హాఫ్ కేజీ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. దమ్ దమ్ బిర్యానీ అండి. అసలు చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. కానీ ఫుల్ వీడియో అయితే తీయలేదు ఫస్ట్ నుంచి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆల్రెడీ ఏదో ట్రై చేసేసా. చూడండి, బాగా అయితే వచ్చింది. బాగా పొడిపొడిలాడుతా హోటల్ స్టైల్లోనే వచ్చింది. అదే బయట మనం తెచ్చుకుంటే బయట తెచ్చుకుంటాం కంటే ఇంట్లో చేసుకుంటాం బెటర్ కదా అని చెప్పి నేనైతే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ బిర్యానీ రైస్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే వాటిని కొంచెంసేపు నానతాయి కదా అని పక్కన పెట్టుకున్నా. తర్వాత అయితే ఈ చికెన్ పీసెస్ అండి, లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాను. అవైతే చక్కగా నీట్గా కడుక్కొని దానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే ఓల్డ్ గరం మసాలా అన్నీ మిక్స్ చేసి కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం అన్నీ మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ అయితే ఉంచేసాను అలాగా. తర్వాత ఒక పక్కన అయితే ఒక గిన్నెలో వాటర్, అంటే రైస్కి సరిపడా వాటర్ అయితే మరిగించేసుకోవాలి. అందులో బిర్యానీ దినుసులు మొత్తం వేసేసి కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం అలాగే కొంచెం ఆయిల్ కూడా వేయాలి. అలాగే కొంచెం నిమ్మబద్ద రెండు డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే రైస్ ఉంది కదా, ఆ రైస్ విరిగిపోకుండా చక్కగా పొడిలాడుతూ వస్తుంది అని అయితే నేను ఒక పక్కన గిన్నెలో అది పెట్టేసాను. తర్వాత స్టెప్ ఏంటంటే ఈ చికెన్ కూడా బాయిల్ చేసేసాను. బాయిల్ చేసేసి అది బాయిల్ అయ్యాక దాంట్లో ఉడికించుకున్న రైస్, హాఫ్ రైసే ఉడకాలండి, అంటే మొత్తం ఉడకకూడదు లేదా స్మాష్ అయిపోద్ది. అందుకే సగం ఉడికించుకున్నాక ఈ బాయిల్ అయిన చికెన్లో కూడా వేసేసుకోవాలి రైస్. వేసేసుకుని అంటే 3 లేయర్స్కి వేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను వేయించుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్స్కి వేసుకుని దాంట్లో అయితే కొంచెం నెయ్యి వేసాను, ఫ్లేవర్ అయితే బాగుంటుందని. వేసాక కొంచెం అలాగే ఫుడ్ కలర్ యూస్ చేయకూడదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే యూస్ చేయలేదు. అందులో కొంచెం పాలు తీసుకుని చిటికెడు పసుపు అయితే వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని లైట్గా వేసానండి. అసలు చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అదే దమ్ అవ్వాలి కాబట్టి దానిపైన నేను రోల్ ఉంటుంది కదా, రోల్ అయితే పెట్టా ఆవిరి బయటికి వెళ్ళకుండా. చక్కగా కుక్ అయితే అయిపోయిందండి, బాగా ఉడికింది, చాలా చాలా బాగుంది. చికెన్ పీస్ కూడా చాలా ఉడికింది. చూపిస్తున్నాను చూడండి ఎంత పొడిలాడుతూ వస్తుందో. అయితే మా పిల్లలకైతే చాలా చాలా నచ్చేసిందండి. ఇద్దరికి అయితే నేను వడ్డించేసా. వాళ్ళైతే చాలా చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుందమ్మా అని ఓట్స్ మీద ఓట్స్ వేసేసారు. చూడండి ముక్క అయితే చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో, మీకే కనిపిస్తుంది కదా. చాలా చాలా బాగా అయితే ఉడికింది. చూడండి, మా పిల్లలకి అయితే పెట్టేశాను. అలాగే నేను కూడా తినేసా, మా హస్బెండ్కి కూడా పెట్టేసా. అసలు చాలా చాలా పర్ఫెక్ట్ అండి, బాగా కుదిరింది. ఈరోజు సండే స్పెషల్ అయితే మాది ఇదే అండి. మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? బాయ్ మరి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చేస్తా. బాయ్.